ఓం గురుభ్యో నమ. ఈరోజు మనం జలదేవత శాపం గురించి లేదా గంగమ్మ శాపం గురించి తెలుసుకుందామండి. ఓకే, ఇది కొంచెం గ్రామాల్లో చేసే పద్ధతి. ఇది మన ఈ చాలా అంటే గ్రామాల్లో చాలామంది జ్యోతిష్యులు చేస్తుంటారు ఈ రెమెడీ కింద అనమాట. అది చెప్తాను మీకు. జలదేవత శాపం, గంగమ్మ శాపం. లగ్నం నుండి చంద్రుడు కానీ శుక్రుడు కానీ లేదా రెండు గ్రహాలు కానీ లగ్నాతో 4వ ఇంట కానీ 8వ ఇంట కానీ 12వ ఇంట్లో ఉంటే కనుక జలదేవత శాపం అంటారండి, లేదా గంగమ్మ శాపం అంటారు మామూలుగా కొలక్కల్ లాంగ్వేజ్లో. ఈ జాతకుడు కానీ జాతకురాలు కానీ ఎవరైనా సరే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి నదిని దాటిందనమాట. అంటే శాస్త్ర ప్రకారం గర్భిణీ స్త్రీ నదులు చెరువులు దాటకూడదు అంటారు, కానీ దాటం జరిగిందా ఎందుకు మరి? ఈ దోషం వల్ల ఆ జాతకునికి కానీ ఆ జాతకం తల్లికి కానీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. లగ్నాత్ చంద్రుడు లేదా శుక్రుడు లేదా చంద్రశుక్రులు కలిసి 4వ ఇంట్లో కానీ ఉంటే కనుక జాతకుడు కానీ జాతకం తల్లి కానీ తరచుగా హైట్ నుంచి ఎత్తు నుంచి పడుతుంటారు అనమాట. జారి పడడం కానీ, ఎత్తు నుంచి పడిపోవడం కానీ, కాళ్ళ గాయాలు కానీ, నొప్పులు కానీ, వీపు నొప్పి అన్నీ ఉంటాయండి. లగ్నాత్ చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఆ రెండు కానీ 8వ ఇంట ఉంటే కనుక జాతకం తల్లికి కానీ జాతకుడికి కానీ తరచుగా కాళ్ళకి దెబ్బలు తగులుతుంటాయి. ఎక్కువ ఎడమ కాళ్ళకి తగులుతుంటాయి దెబ్బలు, లేదా ఏదో పెయిన్ ఉంటుంది, తరచుగా నొప్పి ఉంటుంది, ఏదో ఒక పెయిన్ ఉంటుంది అనమాట. సయాటికా లాంటి పెయిన్ ఉంటుంది. అదే కనుక లగ్నాత్ చంద్రుడు లేదా శుక్రుడు లేదా ఆ రెండు గ్రహాలు కానీ 12వ ఇంటి ఉంటే కనుక జాతకుడు కానీ జాతకం తల్లికి కానీ తరచుగా కాళ్ళ దెబ్బలు తగులుతాయి. ఎక్కువగా కుడివైపు దెబ్బలు తగులుతుంటాయి. కుడివైపు బ్యాక్ పెయిన్ ఉంటుంది, కుడివైపు కాళ్ళ నొప్పి ఉంటుంది, సంథింగ్ కాళ్ళ పైన మచ్చలు ఉంటాయి, పుట్టు మచ్చలు ఉండొచ్చు, లేదా ఏదైనా మచ్చలు గాయాలై మచ్చలు కాళ్ళ మచ్చలు అవన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి పరిష్కారం ఏంటి? ఈ జలదేవత శాపానికి గంగమ్మ శాపానికి పరిష్కారం ఏంటంటే, చంద్రుడు లగ్నాత్ 4, 8, 12లో ఉంటే కనుక సోమవారం రెమెడీ చేయాలండి. శుక్రుడు కనుక లగ్నాత్ 4, 8, 12లో ఉంటే కనుక శుక్రుడు ఏ రాశిలో ఉందో చూసి దానికి అధిపతి అయిన ఆ గ్రహం రోజు చేయాలి. శుక్రుడు కనుక మేషంలో ఉన్నాడు అనుకోండి, మంగళవారం నాడు రెమెడీ చేయాలి. అదే శుక్రుడు కనుక ధనులో ఉన్నాడు అనుకోండి, గురువారం చేయాలి ఈ దోష నివారణ. దీనికి సింపుల్ ఏం లేదండి. 7 గోధుమ రొట్టెలు తీసుకోండి, దాంట్లో బెల్లం నీటిని చేసి రొట్టెలు చేయాలి, కాల్చాలి. దీంట్లో నూనె కానీ ఉప్పు కానీ వాడకూడదు. ఇది ఈ రొట్టెలు 7 రొట్టెలు తీసుకెళ్ళి మీ కులదైవానికి కానీ లేదా మీ గ్రామ దేవతకు కానీ లేదా గంగాదేవి కానీ సమర్పించి క్షమాపణ కోరుకోండి. క్షమాపణ కోరుకున్నాక ఈ రొట్టెల బదులు పరమాన్నం కూడా సమర్పించవచ్చు. తర్వాత ఏంటంటే మీరు చేసినాక ఈ రొట్టెలను తీసుకెళ్ళి పారే నీటిలో వదిలేయండి. అది రెమెడీ అనమాట. మీరు ప్రసాదం కొంచెం తినండి, కొంచెం పారే నీళ్ళల్లో వదిలేస్తే మంచిది మీకు. దాని బదులు పరమాన్నం చేసిన పారే నీళ్ళల్లో వదిలేయచ్చు. రొట్టెలు కూడా పారే నీళ్ళల్లో వదిలేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.